హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పొలిమేరాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చాలా సింపుల్ అండ్ టేస్టీ గోంగూర తాలింపు అనేది చేసి చూపిస్తున్నానండి. ఇది గోంగూర మనం పుండుకూర అని కూడా అంటాము. ఫస్ట్ నేను గోంగూరను వాష్ చేసుకొని ఇలా సన్నగా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే ఎల్లిపాయలు. ఇది ఎల్లిపాయ కారం అండి. ఎల్లిపాయలు, ఒట్టి కొబ్బరి, ఉప్పు, కారం 3-4 కలిపి నేను ఇలా మిక్సీ చేసుకొని కారం చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను ఇలా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా శనగపప్పు, ఇలా శనగపప్పు కొద్దిగా వేగాక ఇందులోకి ఎల్లిపాయలు వేసుకోవాలి. చూడండి, ఇలా ఎల్లిపాయలు కూడా వేగాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా ఉల్లిగడ్డలు కూడా బాగా మగ్గాక మనము సన్నగా కట్ చేసుకొని నేను ఇలా బట్టకు వేసుకున్నానండి. ఆకు కూడా తడి లేకుండా ఇలా గోంగూర అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మనము ఆకంతా కూడా బాగా ఒక్కసారి కలిపేసుకోవాలి. చూడండి, ఇలా ఆకు అంతా కూడా మనము కొద్దిగా సాల్ట్ వేసుకొని యాడ్ చేసేసుకొని ఇలా క్లోజ్ చేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఆకు అంతా కూడా మగ్గిచ్చేసుకోవాలి. చూడండి, ఇలా ప్లేట్ క్లోజ్ చేసుకొని మనం ఒక 5 మినిట్స్ ఆకంతా కూడా ఇలా బాగా మగ్గిచ్చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం వెల్లిపాయ కారం వేసి పెట్టుకున్నాం కదండి, ఈ కారం అనేది యాడ్ చేసేసేయాలి. అంతే అండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా మనకి గోంగూర తాలింపు అనేది రెడీ అవుతుంది. ఇది మనం చపాతీకి కానీ రైస్కి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.